హాయ్ పిల్లలు, ఈరోజు మనం శివయ్య కోరిక కథ ఏంటో తెలుసుకుందాం. రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు గారి దగ్గర పనిచేసేవాళ్ళు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరిగింటి నుంచి కమ్మని నేతిగారెల వాసన వచ్చింది. నోట్లో నీళ్లు ఊరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి నాకు నేతిగారలు తినాలని ఉంది అంటూ సంకటిని దూరంగా నెట్టేశాడు. మనమేమన్నా శ్రీమంతులమా ఏంటి? పూట గడవని మనకు నేతిగారలు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు. ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తయిపోయాక తద్దిన భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచొచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, ఏమేవ్, శ్రాద్ధానికి నేతిగారలు వడ్డిస్తున్నారు, సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా, ఈ రోజుకి నేతిగారలు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణులు భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏం చేద్దామని అనుకుంటుండగా, అయ్యా, శ్రాద్ధకర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గరలోని చెరువులో వదిలేయండి, పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మడు. మిగిలిన పిండి వంటలు మూటగట్టి జమీందారు శివయ్యకిచ్చి, ఒరే, మన ఊరి చెరువులో వీటిని విడిచిరారా, మర్చిపోయావు అన్నాడు. శివయ్య భారంగా చెరువుకేసి బయలుదేరాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వాటిని చెరువులో వదిలాడు. ఇంటికొచ్చిన శివయ్య చేతిదాకా వచ్చిన గారెలు నీళ్లపాలయ్యాయి. చెరువులో చేపనైనా కాకపోయానే గారెలు తినడానికి అని వాపోయాడు. మనకి తినే యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా దక్కవు అంటూ గంగమ్మ ఓదార్చింది. శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిర్ణయించుకున్నాడు. ప్రతీ నెల కొద్ది కొద్దిగా డబ్బు పోగేసాగాడు. పండగ దగ్గర పడుతుండగా బజార్ నుంచి నెయ్యి, మినపప్పు, ఇతర పప్పు దినుసులు తెద్దామని బయలుదేరాడు. ఎదురుగా తన బావ, చెల్లెలు రావడం చూశారు. ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చామన్నయ్యా అంది చెల్లెలు. వారిని లోపలికి తీసుకెళ్లాడు. గంగమ్మ భర్తని పిలిచి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బజారుకెళ్ళి పట్రా, గారెలు మరెప్పుడైనా చేసుకుందాం అంది. ఈ జన్మకి గారెలు తినే యోగం లేదనుకుంటా అనుకుని బజారుకు బయలుదేరాడు శివయ్య. సరుకులు కొనుక్కుని ఇంటికి దగ్గరకు వస్తుండగా శివయ్యకి కమ్మని నేతిగారెల వాసన వచ్చింది. ఆశ్చర్యంతో ఇంట్లోకి రాగా గంగమ్మ సంతోషంతో, మీ చెల్లెలండి, వస్తుంటే దారిలో ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టారట, మీకు ఇష్టమని పట్టుకొచ్చింది అంటూ ముందు పెట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా శివయ్య గారెలను కొరుకుతూ తన చెల్లిని, బావని అనవసరంగా తిట్టుకున్నందుకు బాధపడ్డాడు. తన భర్త చిరకాల కోరిక తీరినందుకు గంగమ్మ మహదానందపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.